అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రాట్యుటీ అంటే ఏమిటి, గ్రాట్యుటీని ఏ విధంగా లెక్క కడతారు, అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎంత గ్రాట్యుటీ చెల్లిస్తారు అనేది తెలుసుకుందాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేసిన సందర్భంలో సదరు ఉద్యోగి సేవలకు గుర్తింపుగా అందజేయు ఆర్థిక సౌలభ్యాన్ని గ్రాట్యుటీగా పరిగణించవచ్చు. గరిష్టముగా గ్రాట్యుటీని 16 లక్షల వరకు మంజూరు చేయవచ్చు. ఇక్కడ మనకి గ్రాట్యుటీ అనేది 3 రకములుగా ఉంటుంది. 1 రిటైర్మెంట్ గ్రాట్యుటీ, 2 యాంటిసిపేటరీ గ్రాట్యుటీ, 3 డెత్ గ్రాట్యుటీ. ఇప్పుడు ఈ మూడిటికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. మొదటిది రిటైర్మెంట్ గ్రాట్యుటీ. రిటైర్మెంట్ గ్రాట్యుటీ మంజూరు చేయాలి అంటే ఉద్యోగి కనీసం 5 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. 2 యాంటిసిపేటరీ గ్రాట్యుటీ. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ మరియు పెన్షన్ ఆధారిత మొత్తము మంజూరు చేయు విషయములో ఆలస్యం జరగవచ్చు. అలాంటి సందర్భములలో ఉద్యోగికి రావలసిన గ్రాట్యుటీ మొత్తంలో 80% వరకు మంజూరు చేయవచ్చును. 3వది డెత్ గ్రాట్యుటీ. ఉద్యోగి మరణించినప్పుడు గ్రాట్యుటీ మంజూరు చేయు సందర్భములలో 5 సంవత్సరముల కనీస సర్వీస్ నిబంధన అనేది వర్తించదు. కాకపోతే ఇక్కడ 3 నిబంధనలు ఉన్నవి. 1 ఉద్యోగి 1 సంవత్సరపులోపు సర్వీస్ మాత్రమే చేసి ఉంటే అప్పుడు ఆ ఉద్యోగి యొక్క సర్వీస్ని 3 సంవత్సరములుగా తీసుకోవాలి. 2 1 నుండి 5 సంవత్సరముల లోపు సర్వీస్ మాత్రమే చేసి ఉంటే అప్పుడు ఆ ఉద్యోగి సర్వీస్ని 9 సంవత్సరములుగా తీసుకోవాలి. 3 5 సంవత్సరముల లోపు అంటే 5 సంవత్సరములు పైబడిన సర్వీస్ ఉంటే అప్పుడు ఆ యొక్క ఉద్యోగి సర్వీస్ని 18 సంవత్సరములుగా తీసుకోవాలి. గ్రాట్యుటీని లెక్కించు విధానం. ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి అర్ధ సంవత్సరానికి అతను చివరగా పొందిన బేసిక్ ఆధారంగా అంటే ఇక్కడ డిఏ కలుపుకొని వచ్చే మొత్తముపై 4వ భాగం ఇస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి 6 నెలల సర్వీసును ఒక అర్ధ సంవత్సరముగా పరిగణిస్తారు. గరిష్టముగా 66 అర్ధ సంవత్సరముల కాలమునకు గ్రాట్యుటీ అనునది చెల్లిస్తారు. గ్రాట్యుటీ లెక్కించు విధానము ఒక ఉదాహరణతో చూసినట్లయితే, ఒక ఉద్యోగి 35 సంవత్సరముల 3 నెలల సర్వీస్ పూర్తి చేశాడు అనుకుందాం. అతని యొక్క బేసిక్ పే 57,100. అలాగే అతను పొందు డిఏ 17,147 రూపాయలు. ఇప్పుడు ముందుగా మనం అతని యొక్క సర్వీస్ని అర్ధ సంవత్సరములలోకి మార్చుకోవాలి. అంటే 35 సంవత్సరములను 35 ఇంటూ 2తో హెచ్చవేస్తే అతని యొక్క మొత్తం అర్ధ సంవత్సరముల సర్వీసు 70గా వస్తుంది. కానీ మనం 66 సంవత్సరముల అర్ధ సర్వీసును మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 3 నెలల సర్వీస్ అంటే అక్కడ 6 నెలలు సర్వీస్ పూర్తి కాలేదు కాబట్టి ఆ 3 నెలలను మనం లెక్కలోకి తీసుకోం. ఇప్పుడు మొత్తంగా అతనికి 66 అర్ధ సంవత్సరములు మాత్రమే మనం చెల్లిస్తాం. ఇక ఫార్ములా, గ్రాట్యుటీ ఫార్ములా విషయానికి వస్తే బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ నెంబర్ ఆఫ్ హాఫ్ ఇయర్స్ బై 4. ఇప్పుడు 57,100 ప్లస్ 17,147 ఇంటూ 66 బై 4 లేదా ఇంటూ 1/4వ వంతు. ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అతనికి 12,25,076 రూపాయలు వస్తుంది. అంటే ఈ ఉద్యోగికి గ్రాట్యుటీ అనునది 12,25,076 రూపాయలు వస్తుంది. ఇదండి గ్రాట్యుటీని క్యాలిక్యులేట్ చేయు విధానం. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మనకి డిపార్ట్మెంటల్ పరీక్షల్లో కూడా వస్తూ ఉంటాయి. మీకు ఈ ఉదాహరణతో గ్రాట్యుటీ అనేది అర్థమైంది అనుకుంటాను. మన తదుపరి వీడియోలో డెత్ గ్రాట్యుటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే యాంటిసిపేటరీ గ్రాట్యుటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే
క్యాలిక్యులేషన్ మీకు మీ డిపార్ట్మెంట్ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకైతే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.